ప్రతి మగవాడు రుచికరంగా వండిపెట్టే భార్య కావాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ మోహన్కి మాత్రం బాగా తిండి తినే భార్య వస్తుంది. అలా ఎక్కువగా తిని తిని తను ఎంత లావైపోతుందంటే తను కూర్చున్న చోటు నుండి లేవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అయినా కానీ ఆమె తినడం మాత్రం ఆపదు. అలా రాత్రి పగలు తింటూనే ఉంటుంది. అసలు మోహన్కి పెళ్లి చేసుకునే ముందు తన భార్య ఇంత తిండిపోతుందని తెలీదు. ఎందుకంటే మోహన్ది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లికి ముందు మోహన్ తన భార్య షఫాలీని ఒక్కసారి కూడా కలవలేదు. బంధువులు చెప్పడంతో ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు. మోహన్ ఒక చిన్న డాబా నడుపుతుంటాడు. అదుందనే షఫాలీ అతనితో పెళ్లి కొప్పుకుంటుంది. మోహన్కి ఈ విషయం శోభనం రోజే అర్థమవుతుంది. మోహన్ వచ్చి చూసేసరికి షఫాలీ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఏమైంది షఫాలీ? ఏడవకు. ఇల్లు గుర్తొస్తుందా? చూడు, ప్రతి అమ్మాయి ఏదో ఒక రోజు అత్తారింటికి వెళ్లాల్సిందే. ఏడవకు. అప్పుడు షఫాలీ, నేను అందుకు ఏడవట్లేదు. మరెందుకు ఏడుస్తున్నావు? నాకు ఆకలేస్తుంది. 1 గంట ముందు నేను స్వీట్స్ తిన్నాను. ఆ తర్వాత నుంచి నేనేమీ తినలేదు. కేవలం గంటలోనే నీకు మళ్ళీ ఆకలి ఎలా వేస్తుంది? నాకు ప్రతి 5 నిమిషాలకు ఆకలేస్తుంది. మీరేమో 1 గంట అయిందంటున్నారు. నాకు భోజనం కావాలి. సరే, నేను భోజనం తీసుకొస్తాను. పెళ్లి భోజనం మిగులుంటుంది. దానిలోంచి మోహన్ షఫాలీ కోసం బటర్ నాన్ మరియు చోలే తెస్తాడు. అబ్బో, ఇది నాకు చాలా ఇష్టం. షఫాలీ 1 నిమిషంలో 10 బటర్ నాన్లు తినేసి ఇలా అంటుంది, ఇంకా నాన్లు తీసుకురండి. మోహన్ మరో 10 నాన్లు తెస్తాడు. షఫాలీ వాటిని కూడా 1 నిమిషంలో తినేస్తుంది. ఇంకా కావాలి. నాన్ అయితే అయిపోయాయి. అయితే మటన్ బిర్యానీ తీసుకురండి. మోహన్ అలా తెస్తూనే ఉంటాడు. షఫాలీ తింటూనే ఉంటుంది. ఇంకా తీసుకురండి. అరే, భోజనం అంతా అయిపోయింది షఫాలీ. నాకదంతా తెలీదు. నాకు భోజనం కావాలి. నాకు మ్యాగీ చేసి పెట్టండి. అంత తిన్నాక కూడా షఫాలీకి ఆకలేస్తుంది. మోహన్ ఒకేసారి 10 మ్యాగీ ప్యాకెట్లు చేసి పెడతాడు. ఇక మ్యాగీ తిన్నాక షఫాలీ ఇలా అంటుంది, ఇప్పుడు ఆకలాగింది, రండి పడుకుందాం. షఫాలీ దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. మోహన్ కూడా పడుకుంటాడు. ఇక నిద్రలో షఫాలీ నాన్ స్టాప్గా గ్యాస్ వదులుతూ ఉంటుంది. ఏంటిది? ఎలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాను నేను? దీనికంటే జీవితాంతం ఒంటరిగా ఉంటే బావున్ను. కాని పిట్టలు పొలంలో ఉన్న గింజలు తినేశాక బాధపడి ఏం లాభం? ఇది కేవలం మొదలు మాత్రమే. మరుసటి రోజు షఫాలీ ఉదయమే లేచి ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ పచ్చిగానే తినేస్తుంది. మోహన్ లేచి చూసేసరికి కిచెన్లో తినడానికి ఏవీ ఉండవు. ఏంటిది? ఇక్కడేమీ లేవు. నాకేం తెలుసు, నాకు ఆకలేసింది. ఇక్కడున్నవన్నీ తినేశాను. నాకు మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తుంది. ఏం చేస్తున్నారు? సరే, నేను డాబా నుండి నీకోసం భోజనం పంపుతాను. మోహన్ ఏమీ తినకుండానే ఢాబాకి వెళ్ళిపోతాడు. కానీ షఫాలీకి మాత్రం ఏమీ ఫరక్ పడదు. తను కేవలం తిండి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మధ్యాహ్నానికి ఢాబా నుండి మోహన్ 2 ప్లేట్ల బిర్యానీ పంపుతాడు. కానీ షఫాలీ కడుపు మాత్రం అస్సలు నిండదు. సాయంత్రానికి మోహన్ వచ్చేసరికి షఫాలీ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? భోజనం పంపించానుగా. 2 ప్లేట్ల బిర్యానీ సరిపోతుందా? నేను ఎంత తింటానో మీకు తెలుసు కదా. కనీసం నాకు 20 ప్లేట్ల బిర్యానీ కావాలి. 20 ప్లేట్లా? షఫాలీ, నేను పేదవాణ్ణి. డాబా నుండి పెద్దగా డబ్బులు రావు. పైగా నువ్విలా తింటుంటే ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు? నువ్వెంత బరువు పెరిగావో చూసుకో. ఇలానే పెరిగితే రోగాలు వస్తాయి నీకు. ఏంటి, మీరు నన్ను చూసి చిరాకు పడుతున్నారా? నేను వెళ్ళిపోతాను. నేను ఈ రోజే పుట్టింటికి వెళ్ళిపోతాను. మోహన్ ఇప్పుడు ప్రాబ్లమ్స్లో పడిపోతాడు. పెళ్ళైన ఒక్కరోజుకే భార్య పుట్టింటికి వెళ్ళిపోతే జనాలేమంటారు? మోహన్ షఫాలీకి సర్ది చెప్పి, ఈ ఏడవకు షఫాలీ. సరే, తప్పైపోయింది. ఏడవకు, నన్ను వదిలి ఎళ్లకు. నేను వెళ్ళిపోతాను. నాకు తిండి పెట్టకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మోహన్ మనసులో ఇలా అనుకుంటాడు. నాకేం తెలుసు నువ్వింత తిండిపోతువని, ఇంత తింటావని. ఓ దేవుడా, నన్నిలా ఇరికిచ్చావేంటి? కాని మోహన్ మనసులోని మాటలు షఫాలీకి చెప్పలేకపోతాడు. అప్పుడు, తప్పైపోయింది షఫాలీ. సరే, నీకెంత కావాలంటే అంత తిను. డాబా నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా అది తిను. అయితే నేను మీతో రోజు డాబాకొస్తాను. సరే, చూద్దాంలే. మర్నాడు షఫాలీ మోహన్తో కలిసి ఢాబాకి వెళ్లి తింటూనే ఉంటుంది. నాకోసం తందూరీ రోటీ, బటర్ చికెన్ తీసుకురా. తీసుకురారా, తొందరగా రా.
దాంతోపాటు తందూరి చికెన్ కూడా తీసుకురా, ఇంకా కట్ చేసిన ఆనియన్స్. షెఫాలి తింటూనే ఉంటుంది, వంటవాళ్లు వంట చేస్తూనే ఉంటారు. జనాలు భోజనం కోసం డాబాకు వచ్చి అవి లేక తిరిగి వెళ్ళిపోతుంటారు. ఓ అన్నా, నాకు రుమాలీ రోటీ మఖనా దాల్ తీసుకురా. రుమాలీ రోటీ ఉంది కానీ మఖనా దాల్ లేదు సార్. పోనీ చికెన్ భర్తా? అది కూడా లేదు సార్. మరి పన్నీర్? అది కూడా అయిపోయింది సార్. అరే, మరి ఇంక ఏమున్నాయి? సరే, వెళ్ళి రుమాలీ రోటీ తీసుకురా, ఉట్టివే తింటాను. అప్పుడే మోహన్ వాళ్ల వంటవాడు అరుస్తూ ఇలా అంటాడు, రుమాలీ రోటీలు కూడా అయిపోయాయి, ఇంకా చేయడానికి మైదా లేదు. అరే, నేనసలు ఈ డాబాకు వచ్చే తప్పు చేశాను, ఇంకెప్పుడు రాను బాబు. కస్టమర్లు వెళ్ళిపోతుంటారు. షెఫాలి ఏమో తింటూనే ఉంటుంది. మోహన్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. దేవుడా, ఇలానే ఉంటే నేను డాబా మూసుకోవాల్సిందే. అసలు నేను పెళ్ళెందుకు చేసుకున్నానో. సాయంత్రానికి భోజనం అంతా తినేశాక షెఫాలి పడుకోవడానికి ఇంటికి వెళ్ళిపోతుంది. కాని మోహన్ మాత్రం భయంతో ఢాబాలోనే కూర్చునుంటాడు. అప్పుడు వంటవాడొచ్చి, ఏం ఆలోచిస్తున్నారు సేటు? నీకు పెళ్ళైందా? లేదు సేటు. అస్సలు చేసుకోకు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ముందు అమ్మాయి గురించి తెలుసుకో. నా జీవితం అయితే నాశనం అయిపోయింది, కానీ నువ్వు నీ జీవితం నాశనం చేసుకోకు. ధైర్యంగా ఉండండి సేటు. ఏదో ఒక రోజు అమ్మగారికి అంతలా తినడం మంచిది కాదని తెలుస్తుందిలేండి. అప్పటికి నా ఫోటోకి మాలేసేస్తారా? ఆ తర్వాత 1 నెల వరకు షెఫాలి డాబాకొచ్చి భోజనం తింటూనే ఉంటుంది. మోహనం చాలా పేదవాడైపోతాడు. నెలాఖరికి మోహన్కి వేరే వాళ్ల నుంచి అప్పు కూడా తీసుకోవాల్సి వస్తుంది. మోహన్ అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు. అప్పుడే ఒకరోజు రాత్రి సడన్ గా షెఫాలికి గుండె నొప్పి వస్తుంది. అబ్బా, అమ్మా, నొప్పిగా ఉంది. షెఫాలి గుండె పట్టుకుని కూర్చుంటుంది. మోహన్ తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. షెఫాలి, నీకు చిన్న హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్? కానీ ఎలా? ఎందుకు? నా వయసు కూడా తక్కువేనే. హార్ట్ అటాక్ వయసును బట్టి కాదు, లైఫ్ స్టైల్ని బట్టి వస్తుంది. మీరు ఇవన్నీ తినడం మానేయాలి. మీ శరీరంలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది. నేను ఇంత త్వరగా చావాలని లేదు. నేను చచ్చిపోకూడదు. అయితే మీరు పని చేయాలి, తిండి తక్కువ తినాలి, లేదంటే మీకు మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. షెఫాలి భయపడి అప్పట్నుండి బాగా మారిపోతుంది. తను తినడం చాలా తక్కువ చేస్తుంది. ఇక లావు తగ్గేందుకు ఢాబాలో పనిచేస్తుంటుంది. దాంతో ఢాబాకి బాగా లాభం వస్తుంది. మెల్లమెల్లగా ఢాబాకి జనాలు రావడం మొదలయ్యి మోహన్కి ప్రాఫిట్స్ వస్తాయి. తిండిపోతు భార్య సన్నగా అవ్వడంతో మోహన్ చాలా సంతోషంగా ఉంటాడు. శ్యాంపూర్లో ఉండే ఆడవాళ్లకి కేవలం ఒక్కటే టైలర్ షాప్ ఉంది. దాని ఓనర్ రాజు చాలా చెడ్డవాడు. అతని షాప్కి ఎవరైనా కస్టమర్లు వస్తే వాళ్ళని ఏదో ఒక విధంగా ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అరే, ఏంటి వదిన గారు, మీరు తెచ్చిన డ్రెస్ కొంచెం పాతదనుకుంటా. మీరేమో ఈ కొలతలతోనే డ్రెస్ కుట్టమంటున్నారు. అలా ఎలా అవుతుంది? మీ నడుం కానీ సైజ్ కానీ పెరిగే ఉంటుంది కదా. ఒకవేళ నేను పాత కొలతలతో డ్రెస్ కుట్టేస్తే మీకు ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు. సరే, అయితే కొలతలు తీసుకో. అలా ఆవిడ అనగానే రాజు కళ్ళు మెరిసిపోతాయి. మెడలో ఉన్న కొలతల టేప్తో అతను కొలతలు తీసుకుంటూ ఉంటాడు. వదిన గారు, కొంచెం మీరు ముందుకు రండి. చాలు, నడుం కొలతలు తీసుకుంటాను. ఆ తర్వాత అతను ఒక అరగంట వరకు కొలతలే తీసుకుంటూ ఉంటాడు. అరే రాజు మాస్టర్, ఎంతసేపు కొలతలు తీసుకుంటావు? ఇంకా చాలే. చూడండి వదిన గారు, నా పేరు రాజు మాస్టర్. నేను నా పనులు పర్ఫెక్ట్గా చేస్తాను. మీకు బాగా కుట్టాలి కదా. అతనలా మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు? అదీ కాక ఆ కస్టమర్ వెళ్ళిపోగానే, అరే, సూపర్ ఫిగర్ వదిన గారిది. ఓహో, ఆమె ముందు అందరి హీరోయిన్లు వేస్టే అబ్బా. ఓ దేవుడా, ఎంత అదృష్టం ఇచ్చావు నాకు. ఖచ్చితంగా పూర్వజన్మలో నేనేదో ఒక పుణ్యం చేసుంటా. అందుకే నువ్వు నన్ను ఇలా టైలర్గా పుట్టించావు. దేవుడా, నాది ఒక్కటే ఒక రిక్వెస్ట్, వచ్చే జన్మలో కూడా నన్ను టైలర్గానే పుట్టించు. రాజు టైలర్ అతని పని వంకతో ఆడవాళ్ళని వేధించేవాడు. అతని పనులు చాలామందికి అర్థం కావు, ఎందుకంటే అతని ప్రొఫెషన్ అలాంటిది. శ్యాంపూర్లో వినీత ఒక రిటైర్డ్ టీచర్. ఆమె తన కూతురు సిమ్మి మరియు కొడుకు వికాస్లతో పాటు ఉండేది. వికాస్కి కొన్ని రోజుల ముందే షర్మిల అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. షర్మిల చాలా అమాయకురాలు. ఒకరోజు ఉదయం షర్మిల తలపై కొంగు కప్పుకొని తన అత్తగారికి టీ తీసుకెళ్తుంది. అత్తయ్య, మీకోసం అల్లం టీ తెచ్చాను.
అలా అని ఆమె టీని వాళ్ళ అత్తయ్యకిస్తుంది. ఆ తర్వాత కోడలు అక్కడి నుండి వెళ్ళిపోబోతుంది. షర్మిల, ఒక్క నిమిషం, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అత్తయ్య? టీ బాగానే ఉందా? అరే, నువ్వెందుకంత భయపడతావు? నేను నీ అత్తయ్యనే, ఏదో రాక్షసిని కాదు. ఇంకా టీ సంగతి అంటావా? ఇంకా నేను తాగనేలేదు. అలా అని ఆమె టీ కప్పు తీసుకొని టీ తాగుతుంది. టీ తాగాక, టీ చాలా బాగుంది, అచ్చం నీలానే. అరే కోడలా, ఎందుకు నిల్చునున్నావు? కూర్చో కోడలా. సరే అత్తయ్య, చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది. షర్మిల, మీకు పెళ్ళై 2 నెలలైంది. ఇంకా చీరెందుకమ్మా కప్పుకుంటావు? నాకు అర్థం కాలేదత్తయ్య. కోడలా, నువ్వు మా జనరేషన్ కాదు కదా, ఎప్పుడు కొంగు కప్పుకుని చీర కట్టుకోవడానికి. నువ్వు ఈ జనరేషన్ అమ్మాయివి. ఇంట్లో నువ్వు డ్రెస్సులు వేసుకోవచ్చు కదా. కానీ అత్తయ్య, నేనసలు డ్రెస్సులే తెచ్చుకోలేదు. పెళ్ళయ్యాక చీరలోనే ఉండాలనుకున్నా. అలా ఏమీ లేదు కోడలా. అప్పుడు వినీత తన కూతురు సిమ్మిని పిలుస్తుంది. సిమ్మీ, సిమ్మీ. సిమ్మి అప్పుడే కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది. వాళ్ళమ్మ పిలుపుకి బయటికి వస్తుంది. హా మమ్మీ, చెప్పు. ఎటైనా వెళ్తున్నావా? హా మమ్మీ, ఈ టైంకి నేను కాలేజ్కి వెళ్తా కదా. ఇవాళ సండే కదా అమ్మా. వినీత క్యాలెండర్ వైపు చూస్తూ అంటుంది. అప్పుడు సిమ్మి క్యాలెండర్ దగ్గరికి వెళ్లి దాన్ని తిప్పి ఇలా అంటుంది. మమ్మీ, జనవరి అయిపోయింది, ఇది ఫిబ్రవరి, ఇంకా ఈరోజు శనివారం కూడా. అయ్యో, నేను చూడలేదే. సరే, నువ్వు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. సిమ్మి, నీ దగ్గర మొన్న కొన్న 3-4 డ్రెస్సులున్నాయి కదా. హా అమ్మా, ఉన్నాయి. ఆ డ్రెస్సులు వదినకివ్వు. తను వాటిని రాజు టైలర్ దగ్గర కుట్టించుకుంటుంది. మీ వదిన దగ్గర ఒక్క డ్రెస్సు కూడా లేదట. సరే అమ్మా, నేనిస్తాను. సిమ్మి డ్రెస్ బట్టలు వదినకిచ్చి కాలేజ్కి వెళ్ళిపోతుంది. కోడలా, విను, వీటితో నువ్వు డ్రెస్సులు కుట్టించుకో. ఇక్కడికి దగ్గర్లో రాజు టైలర్ ఉన్నాడు, నువ్వెళ్ళు. ఒంటరిగానా అత్తయ్య? హా కోడలా, వెళ్ళు. నీకు తెలుసు కదా, నాకు మోకాళ్ల నొప్పులు. ఇవాళ నీతో వస్తే ఇక 1 వారం వరకు నడవలేను. షర్మిల బట్టలు తీసుకుని రాజు టైలర్ దగ్గరికి వెళ్తుంది. రాజు తనని చూసి, ఎవరీమే? అందాల దేవతలా ఉందే, ఇంతకుముందు నేనెప్పుడూ చూడలేదే. రాజు టైలర్ షర్మిలని అలా చూస్తూ ఉండిపోతాడు. అతన్ని అలా చూడ్డం చూసి షర్మిల భయపడుతుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు. చెప్పండి, మీకేం కావాలి? వీటితో నాకు డ్రెస్సులు కుట్టాలి. తప్పకుండా కుడతాను. ఎలా కావాలి మీకు? పటియాలానా, నార్మలా? పటియాలా అంటే? అరే, పటియాలా తెలీదా మీకు? ఈ మధ్య ఆ స్టైలు ఎక్కువగా వేసుకుంటున్నారు. నేను పటియాలా డ్రెస్సుల్లో ఎక్స్పర్ట్ని. అలా అని రాజు టైలర్ షర్మిలకి అతని షాప్లో ఉన్న కొన్ని శాంపిల్స్ చూపిస్తాడు. బాగున్నాయి, నాకు కూడా ఇలానే కుట్టండి. ఇంతకన్నా బాగా కుడతాను, కానీ ముందు మీరు నాకు ఇవ్వాలి. ఇవ్వాలా? ఏంటివ్వాలి? అదే, కొలతలు ఇవ్వాలి. లేకపోతే ఎలా కుడతా మీకు పటియాలా డ్రెస్సులు? ఆ తర్వాత రాజు షర్మిల కొలతలు తీసుకుంటూ ఉంటాడు. షర్మిలతో మాట్లాడుతూ ఉండగానే రాజుకి తను అమాయకురాలని అర్థమవుతుంది. అప్పుడు అతను మనసులో ఇలా అనుకుంటాడు. ఈరోజు ఈమెకి ఎక్కువసేపు కొలతలు తీసుకుంటా, మజా చేస్తా. కొలతలు తీసుకుంటూ రాజు షర్మిలని మాటి మాటికి ముట్టుకుంటూ ఉంటాడు. ఆ ముట్టుకోవడం కూడా నార్మల్గా ఉండదు. అప్పుడు షర్మిలకి అర్థమయ్యి, అన్నా, ఏం చేస్తున్నారు మీరు? ఇలా ఎవరైనా కొలతలు తీసుకుంటారా? జరగండి, దూరం జరగండి. ఏమైంది మేడం, ఎందుకు కోప్పడుతున్నారు? కోపం రాకుండా ఏంటి మరిది? మీరు ఎంతసేపటి నుండి ఏ విధంగా కొలతలు తీసుకుంటున్నారు? నాకంతా తెలీదనుకుంటున్నారా? ఒకసారి ఇక్కడ ముట్టుకుంటారు, ఒకసారి అక్కడ ముట్టుకుంటారు. అదేంటి, టైలర్ కొలతలు తీసుకోవాలంటే అక్కడ ఇక్కడ చేతులు తగులుతాయి కదా. నాకేమీ కళ్ళల్లో మెషిన్ లేదు కదా, ఎవరినైనా ఒక్కసారి చూసి పర్ఫెక్ట్ కొలతలు తీసుకోవడానికి. రాజు చాలా ధైర్యంగా వాడు చేసే పనులని తెలివిగా కప్పిపుచ్చుకుంటాడు. కానీ షర్మిల అమాయకురాలే కానీ తెలివిలేనిది అస్సలు కాదు. చూడు, నా దగ్గర నీ అతి తెలివితేటలు చూపించుకో. నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో. నేను నోరు మూసుకుని వింటున్నానని మీకిష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. నేనేమీ కొత్త టైలర్ కాదు. నేను కొన్ని ఏళ్ల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. ఎంతమంది ఆడవాళ్లకు డ్రెస్సులు కుట్టానో తెలుసా? మీరంటున్నట్టు నన్నెవరూ ఎప్పుడూ ఏమీ అనలేదు. మీకు నా దగ్గర డ్రెస్సులు కుట్టించుకోవాలని లేకపోతే మీరు వెళ్ళొచ్చు, కానీ అపనిందలు వేయకండి. షర్మిల అక్కడి నుండి వెళ్ళిపోయి వాళ్ళ అత్తయ్యతో జరిగిందంతా చెప్తుంది. ఏమంటున్నావు కోడలా? అవునత్తయ్య, వాడు చాలా చెడ్డవాడు. వాడు నాతో దురుసుగా ప్రవర్తించాడు. నాకైతే వాణ్ణి చూస్తేనే చండాలుళ్ళా అనిపించాడు. అవునా?
ఆగు, సిమ్మిని రానివ్వు. మనం ముగ్గురం కలిసి వెళ్ళి వాడి సంగతి చూద్దాం. సిమ్మి రాగానే ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఈసారి సిమ్మి ఆ టైలర్ షాప్కి వెళ్ళి డ్రెస్సులు కుట్టాలని చెప్తుంది. రాజు టైలర్ ఎప్పట్లాగానే సిగ్గు లేకుండా వాడి విధంలో కొలతలు తీసుకుంటూ ఉంటాడు. కానీ ఈసారి అతని వేషాలన్నీ దూరం నుండి వీడియో రికార్డ్ చేసి పోలీసులకి ఫోన్ చేస్తుంది. కాసేపట్లోనే పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసుల్ని చూసి రాజు టైలర్ మొహం మాడిపోతుంది. ఏంట్రా, నువ్వేనా రాజు టైలర్? హా మేడం, నేనే రాజు టైలర్. ఏమైనా అయిందా? వాడి మాటకి ఇన్స్పెక్టర్ శశికళ గట్టిగా వాడి చెంప పగలగొట్టి వాడికి షర్మిల రికార్డ్ చేసిన వీడియో చూపిస్తుంది. సిగ్గులేదారా? ఇదేనా నీవు షాప్లో చేస్తుంది? ఆడవాళ్ళని ఏమనుకుంటున్నావురా? పదరా పోలీస్ స్టేషన్కి. నిన్ను ఎలా కొడతానంటే నీ రోగం మొత్తం తగ్గిపోతుంది. ఇన్స్పెక్టర్ రాజు టైలర్ని జైల్లో పెడుతుంది. విచారణ జరిగిన తర్వాత అతనికి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. షర్మిల అమాయకురాలైన తప్పుని వ్యతిరేకించింది. ఆమె మౌనంగా భరించలేదు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పుని వ్యతిరేకించండి, తప్పుతో పోరాడండి, మౌనంగా భరించొద్దు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.